విశాఖపట్నం ఆర్కే బీచ్ గోకుల్ పార్క్లో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున యాదవులు రాధాకృష్ణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. పాలు, పెరుగు, వెన్న, కొండలు వేసి సముద్రంలో కలిపితే ద్వారకాలో ద్వారక సముద్రంలో కలపడం వల్ల శ్రీకృష్ణుని పాదాల వద్దకు వెళ్తాయని నమ్మకం. ఈ చుట్టుపక్కల జిల్లా నుండి రాజమండ్రి, కాకినాడ, తుని, శ్రీకాకుళం, విజయనగరం గ్రామాల నుండి కూడా అందరు కులాల వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. आरके बीच गोकुल पार्क ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజుని చాలా ఘనంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, దండోపదండగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు. శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, అలాగే తుని, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ భక్తులు వచ్చి ఈ పండుగని చాలా రంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సాగర్ తీరాన గోకుల్ పార్క్ శ్రీకృష్ణుడిది ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ యాదవులు అన్ని కులాల వాళ్ళతో ఈ పండుగ అత్యంత భారీగా రంగరంగ వైభవంగా పండుగ జరుపుతారు. ఆర్కే బీచ్ గోకుల్ పార్క్లో ప్రతి సంవత్సరం రాధాకృష్ణ మహోత్సవాలు ప్రతి కార్తీక పౌర్ణమిలో రోజుని ఇక్కడ యాదవులు చాలా అత్యంత భారీగా, చాలా ఘనంగా ఇక్కడ పండుగ చేయడం జరుగుతుంది. గత 50 సంవత్సరాల నుంచి పలా సింహాచలం గారు, రాజా రమణి, అలాగే పిన్నింటి వరలక్ష్మి, అలాగే ముఖ్య అయిన నాయకులతో ప్రతి సంవత్సరం ఈ పండుగ చాలా ఘనంగా జరుపుతారు. వెల్కమ్ టు టీవీ 9. నేను అనుపమ యాదవ్, విశాఖపట్నం ఆర్కే బీచ్. ఇక్కడ ఆర్కే బీచ్లో ప్రతి
ప్రతి కార్తీక పౌర్ణమి రోజుని ఇక్కడ భక్తులందరూ ఎస్పెషల్లీ మహిళలతో పాలు పెరుగు వెన్న అన్నీ కలిసి కొండలో వేసి ఇక్కడ ఈ సముద్రంలో కలపడం కలిపితే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ పాలు పెరుగు నెయ్య ఇదే కృష్ణుడు ద్వారకా అయినగా సముద్రం ఉంది కాబట్టి ఆ పాలు పెరుగు నెయ్య వెన్న అవి కృష్ణుడు గాంధరీ పెట్టిన ఈ శాపం ముక్తి పొందుతారని యాదవులు అందుకే ఇక్కడ గొల్లబామ్మల వేషంలో ఇక్కడ పాలు పెరుగు అలాగే ఆ రోజు సాయంకాలం చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ ఈ రోడ్ చేసి ఇక్కడ జిల్లాల నుంచి అన్ని కులాల వారు వచ్చేసి ఈ పండుగని జరుపుతుంది. అలాగే పొద్దున్న నుంచి క్లాసికల్ డాన్సెస్, పూజలు, ఇంకా అభిషేకాలు, కృష్ణుడు అభిషేకాలు, సాయంకాలం తప్పుడు గుళ్ళు, గరిడాలు అలాంటి ఇంకా 10-20 స్టేజ్ వేసి ఇక్కడ చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ జరుగుతుంది. అలాగే ఈసారి ఇక్కడ ఈ యాదవులందరూ కలిసి ఒంగోలు నుంచి కోడి రామచంద్ర యాదవ్ గారిని కూడా ఒక గెస్ట్ రూపంలో చేయడం జరిగింది. సో ఆయన కూడా వచ్చే నెల 5వ తారీఖుని ఈ పండుగలో పాల్గొనేది. పదండి మనం ముందుకెళ్ళి ఇక్కడ కార్యక్రమం సమాచారం సో జై శ్రీకృష్ణ. విశాఖపట్నం జిల్లాలో నవంబర్ 5న 2025న బీచ్ రోడ్లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ దగ్గర రాధాకృష్ణ మహోత్సవం అనేది బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. దీనికి ముఖ్యంగా జిల్లాలో ఉన్న యాదవులందరూ కూడా ఒక్కటే ఇక్కడ సమావేశమై ఈ పండగని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీనికి ఈ పండగని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అలాగే అక్రమాన వెంకట్రావు గారు అధ్యక్షున ఈ సంఘం అనేది ఈ కార్యక్రమాన్ని ఈ పండగని అత్యంత వైభవంగా జిల్లాలో ఉన్న యాదవులందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఎదుమేళ అంటే పాలు పెరుగు కూడా ఆ రోజు పౌర్ణమి రోజు రాత్రి ఇక్కడ స్వామివారికి సమర్పించి వారి యొక్క దివ్య ఆశీస్సుల్ని ఈ విశాఖ జిల్లాలో ఉన్న యాదవులందరూ కూడా పొందుతారు. అదేవిధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో యాదవులే కాకుండా అన్ని కులస్తులు కూడా ఒక మొక్కుబడిగా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక నమ్మకం, ఇక్కడ ఏదేమైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఒక నమ్మకంతో అన్ని కులస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. అందువల్ల విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్రమ వెంకటరావు అధ్యక్షతన ఈ పండగని అత్యంత వైభవంగా జరుపుతున్నారు. దీనికి ముఖ్యంగా జిల్లాలో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. ఎందుకంటే మేము వాళ్ళని సంతోషంగా మా పండగకి ఆహ్వానిస్తాం. రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల్లో ఉన్న నాయకుల్ని పార్టీలకు అతీతంగా ఇక్కడికి ఆహ్వానించి ఈ పండుగని అత్యంత వైభవంగా ఆ శ్రీకృష్ణ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. అందువల్ల మీడియా ద్వారా మేము తెలియజేసింది ఏమనగా రేపు నవంబర్ 5న రాధాకృష్ణ మహోత్సవానికి విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్రమాన వెంకట్రావు గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ పండగకి వారు ప్రతి ఒక్క యాదవుడిని కూడా పేరు పేరున పిలవడం జరుగుతుంది. వచ్చి గ్రామ సంఘాలను కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా మేము తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పలేదు, నాకు ఇన్విటేషన్ రాలేదు అనకుండా ఆ స్వామివారి కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ అత్యంత సంతోషంతో సాయంత్రం చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి, అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, అలాగే వివిధ రకాలైన నృత్యాలు, నాటకాలు ఇవన్నీ కూడా సంతోషంగా ఇక్కడికి వచ్చి అందరూ ఆనందంగా కుటుంబ సభ్యులతో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ మహోత్సవాన్ని ఆ రాధాకృష్ణులకు అందరం కూడా సేవ చేసుకుంటూ వారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఎంతో ఉన్నతమైన స్థాయిలకి మా పిల్లలందరూ కూడా ఎదిగారు. మాకు ఒక నమ్మకం, మాకే కాదు జిల్లాలో ఉన్న అన్ని కులస్తులు కూడా ఆ కార్తీక పౌర్ణమి రోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు.
థ్యాంక్ యూ. హరే కృష్ణ. యావత్ హిందూ బంధువులందరూ కూడా రాధాకృష్ణ మహోత్సవ సందర్భంగా అందరికి కూడా విశాఖ యాదవ సంఘ సభ్యులందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ఈ మహోత్సవంలో పాల్గొని ఆ రాధాకృష్ణ అనుగ్రహం పొందాలని చెప్పేసి వారి కాంక్ష. అయితే ఈ మహోత్సవం అనే కార్యక్రమాన్ని గత 50 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ బీచ్లో ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న రాధాకృష్ణ గోకుల పార్కులో వేయించేస్తున్న రాధాకృష్ణ ఈ సన్నిధానంలో ఈ మహోత్సవం అనేది చాలా చాలా గొప్పగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో తప్పిలిగుళ్ళని ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కావున మన హిందూ బంధువులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజు ఈ రాధా మహోత్సవం జరుగుతోంది. యదుమేళ అనే పేరుతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా పాలు, పెరుగు ఇలాంటి ద్రవ్యాలన్నీ తెచ్చుకుని వెన్న కూడా స్వామికి నివేదన చేయొచ్చు. ఎందుకంటే ఆయన వెన్న దొంగ అని పేరు, అంటే వెన్న ఆయన ప్రీతైంది కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ప్రతి ఒక్కరు కూడా రాధాకృష్ణ అనుగ్రహం కోసం పాలు, పెరుగు, వెన్న అవి తెచ్చుకోండి. తర్వాత ఈ కార్యక్రమం అసలు ఎక్కడి నుంచి మొదలైందంటే పూర్వం కాలంలో ఈ యాదవులందరూ కూడా ఈ రాధాకృష్ణులు యమునా తీరంలో ఇసుక తిన్నెల మీద విహరించేవారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆ సుందర దృశ్యాన్ని చూసి తన్మయత్వం చెందేవారు. అయితే వీళ్ళందరితో కూడా స్వామి కార్యక్రమం పాల్గొనడం కోసం యదుమేళ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆయన స్వామి ప్రవేశపెట్టింది, ఇది మొదలుపెట్టింది ఈ కార్యక్రమం. యదుమేళ అని కార్యక్రమం పెట్టి వాళ్ళందరికీ ఏమిటి పాలు, పెరుగు అవన్నీ కూడా వాళ్ళ ఇళ్ళల్లో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి అవన్నీ తెచ్చుకుని అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించేవారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు అనేకమైన ఇప్పుడు ఏమిటంటే ఆ కుటుంబాల మధ్య, ఆ సంఘాల మధ్య ఎంతో సామరస్యత అవన్నీ కూడా అలవడేవి. ఒకరంటే ఒకరి అభిమానం, తర్వాత ఒకరికి గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఈ సంఘాల్లో అనేది అలవడడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రాధాకృష్ణ మహోత్సవంలో యదుమేళ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువు కూడా పాల్గొని ఆ స్వామి రాధాశ్యాముల అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం విశాఖ యాదవ సంఘం సభ్యులందరూ కూడా పేరు పేరున మీ అందరినీ కూడా ఈ కార్యక్రమం పాల్గొనే స్వామి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు. ధన్యవాదాలు. నా పేరు ఎడ్డ వేణుగోపాల కృష్ణమ్మ. సమ్మనంటారు అందరూ. అమ్మా, ఇది ఇదే రాధాకృష్ణ మహోత్సవాలు గత 50 ఏళ్ళుగా మా పెద్దలు అనేక మంది ప్రెసిడెంట్లు, సెక్రటరీలు చేసి ఉన్నారు. వాళ్ళు వాసుదేవరావు గారి నుంచి కానీ, సభ్యులు రంగనాయకులు గారికి కానీ వీళ్ళందరూ చేసి ఈరోజు ఈ కార్యక్రమం అగ్రవాణి వెంకటరావు గత సంవత్సరం ఆయన చేసి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం పాలు, పలుకు ఎదుగుదల ఇక్కడ బీచ్లో కలుపుతారు. ఇక్కడ పంతులు గారి ఆధ్వర్యంలో మాకు బ్రహ్మాండంగా పూజలు చేస్తారు. అలాగే ఉదయం తెల్లవారు నుంచి ఇక్కడ పూజలు స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. ఇక్కడ 5,000 మందికి 6,000 మందికి. తర్వాత సాయంత్రం ఇక్కడ అనేక సంస్కృతి కార్యక్రమాలు, తప్పిడుగుళ్ళు కానీ, అలాగే మనకి చెల్తలు కానీ, అలాగే మనకి ఎత్తులు కానీ అనేకమైనవి 22 తాలూకా అతి సంస్కృతి కార్యక్రమం, అలాగే ఆర్కెస్ట్రాలు, అలాగే మిగతా పోరాటాలు, అన్ని రకాల సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంచుమించు 10-12 మంది గ్యారెంటీ వస్తారమ్మా. ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ విశాఖపట్నం అక్కడి నుంచి గ్రామాల నుంచి వస్తారమ్మా. ఈ కోస్టల్ బ్యాటరీ నుంచి అక్కడ నవాటిలో ఉంటుంది దాకా ఇక్కడ లైటింగ్ తో కానీ అటు రమ్యంగా ఉంటుంది చూడటానికి. ఇక్కడ భక్తులు యాదవులే కాదు, యాదవులు మిగతా కృష్ణుడు భక్తులందరూ ఇక్కడ మెచ్చేస్తారు. ఇదే అమ్మ జరాసంధుడు అనేక సార్లు కృష్ణుడి మీద దండయాత్ర చేస్తే ఆయన ఎదుర్కొని కృష్ణుడు ఓడించాడు. కానీ యాదవులు అనేక మంది చనిపోతున్నారని ఆయన కోసం ద్వారకాలో మన విశ్వకర్మతో మంచి చాలా ఆ రోజు నుండి చాలా వీలుగా ఉండేది ద్వారక.
దాన్ని ఆ తర్వాత కృష్ణుడు అనంతరం అది ద్వారకా సముద్రం మునక ఈ పాలు పెరుగు పండుగ ఇక్కడ చేస్తే ఆ శ్రీకృష్ణుడు పాదాల దగ్గరికి చేర్చేది ఇక్కడ వీళ్ళందరూ చేస్తారు. ఇది ఆనవాయితీ 50 ఏళ్ళుగా ఉందమ్మా. యాక్చువల్గా ఈ రాధాకృష్ణ మహోత్సవాలు అనేది విశాఖపట్నం జరుగుతుందా? లేకపోతే ఏపీలో ఎక్కడ జరుగుతుంది? విశాఖపట్నంలో ఈ పాలు పెరుగుగా యజమానులు అనేది విశాఖపట్నంలోనే స్టార్ట్ అయిందమ్మా. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ ఆనవాయితీ, ఇక్కడే పెద్దలందరూ జరుగుతారు. ఇక్కడికి ఆ రోజు మటుగా అనేక మంది జనాలు తరలి వస్తారమ్మా ఆ పండుగ. అంటే ఇక్కడ చాలా రంగరంగ వైభవం జరుగుతుంది. రంగరంగ వైభవంగా అనేక సంస్కృతిక ఆగమకులు, ఓన్లీ యాదవ్ తాలూకా ఎత్తులు మనకి తప్పుడు గుళ్ళు ఒకటి కాదమ్మా, అలాగే ఆర్కిస్టాలు, అంటే వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదాలు పెడతారు. అన్నదానం మధ్యాహ్నం ఉంటుందమ్మా. రాత్రి కూడా ఇక్కడ ఈ భక్తులు ఇవన్నీ తెలిపించి ఇక్కడ అన్నదానం చేసి వెళ్తారమ్మా. ఇంచుమించు 10,000 మంది అందరు 10,000 మందికి అన్నదానం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.